ఇకపైన ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ కార్డ్స్ చూపించి లేదా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ చూపించి టోల్ గేట్స్ దాటడం కుదరదు. ఏప్రిల్ 2026 నుండి ఫాస్టాగ్ రిలేటెడ్‌గా కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. మొదటిగా చాలా టోల్ గేట్స్ వద్ద క్యాష్ పేమెంట్స్ దశల వారీగా తొలగిస్తూ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అమలు చేస్తున్నారు. ఫాస్టాగ్ లేకుండా వెళ్తే యూపీఐ ద్వారా 1.25 రెట్లు అండ్ క్యాష్ ద్వారా చెల్లిస్తే 2 రెట్ల వరకు టోల్ ఛార్జ్ పడే అవకాశం ఉంది. ఇక ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీ కూడా పెరిగింది. ముందుగా 3000 ఉండేది. ఇప్పుడు రూ. 3075 అయ్యింది. ఈ పాస్ 1 సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్స్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. అలాగే మినిమం ఫాస్టాగ్ బ్యాలెన్స్ రూల్స్ కూడా పెంచారు. కార్, జీప్ వ్యాన్లకు 200, లైట్ కమర్షియల్ వెహికల్స్కు 300, బస్ లేదా ట్రక్కు 500, మల్టీ యాక్సిల్ వెహికల్స్కు 800 కనీస బ్యాలెన్స్ తప్పనిసరి. బ్యాలెన్స్ తక్కువగా ఉంటే ఫాస్టాగ్ వర్క్ అవ్వకపోవచ్చు. అదనపు పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేవైవీ వెరిఫికేషన్ చాలా ప్రైవేట్ వెహికల్ యూజర్స్కు తీసేశారు. దీంతో ఫాస్టాగ్ యాక్టివేషన్ మరింత సులభమైంది. టోల్ చెల్లించకుండా వెళ్తే ఈ నోటీస్ వస్తుంది. అది వచ్చిన తర్వాత 72 గంటల్లో పేమెంట్ చేయాలి, లేదంటే పెనాల్టీ పడుతుంది. అదనంగా అంబులెన్స్, ఫైర్ సర్వీస్, పోలీస్, మిలిటరీ వెహికల్స్ మరియు ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వంటి ఉన్నతాధికారుల వాహనాలకు మాత్రమే టోల్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఈ వాహనాలకు ఎగ్జంప్టెడ్ ఫాస్టాగ్ ఇస్తారు. సో గవర్నమెంట్ ఐడీ కార్డ్స్ చూపించి లేదా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ చూపించి టోల్ గేట్స్ దాటడం కుదరదు. కాబట్టి మీ ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉందో లేదో, సరైన బ్యాలెన్స్ ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. లేదంటే అన్నెసెసరీ ఎక్స్ట్రా టోల్ చార్జెస్ పడే ప్రమాదం ఉంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో చేయండి.